మంచి వస్తుంది ఇక్కడ చేపల వాసన. ఎవరో చేపలు కడిగినట్టున్నారు. ఎక్కడ కడిగారు? ఒక్క ముక్క కూడా ఉంచలేదు కదా ఇక్కడ, పొట్టు కూడా ఉంచలేదు కనీసం తిన్నామంటే. పోతాను నేను ఇక్కడ నుంచి, ఉండను ఇక. వాసన వస్తుందని ఇక్కడ ఏడిదికేం వేయలేదు అంతా. ఆ పిల్లిగాడు ఏమైనా తిన్నాడేమో మొత్తం. నాకన్నా ముందే వచ్చినట్టున్నాడు, తిన్నాడు కదా ఆ పిల్లిగాడు అని సంగతి చెప్పాలి. నాకేం తెలియదు గొక్క బాబా, ఎవరు తిన్నారో నేను చూడలేదు. ఎవరు బ్రెడ్ బుక్ వేసినట్టున్నారు, తినేసుకుంటా వెళ్తాను. అక్కడనే ఉండని, బ్రెడ్ ముక్క తినరాక ఏడికి వెళ్ళేది లేదు. నాది బ్రెడ్ ముక్క నాకే దొరికింది. రావద్దు నువ్వు రావద్దురా సాయిగా. బ్రెడ్ ముక్క నీయే తింటాను, నాది బ్రెడ్ ముక్క. ఎవరైనా వస్తుంటానేమో చూస్తాను. ఎవ్వరు లేరు ఇక్కడ, నున్నగా బరుకుతాను వస్తే. ఓలే, నీ బ్రెడ్ ముక్క నాకెందుకు పో. ఉత్తా కడుపుతా ఉత్తా కడుపుతా ఉత్తా కడుపుతూ ఉండా నేను. ఇయ్యాల కోడి రేపో కోడి పట్టుకొని తింటాను నేను. ఏంట్రా విచిత్రం, ఎప్పుడు చూసినా ఇక్కడ బండ్లు కార్లు క్యూ కట్టి ఉండేవి. ఆరంల గోల పొగ, అసలు ప్రశాంతత ఉండేదే కాదు. ఓహో, ఇదా సంగతి. ఇక్కడ స్టాక్ లేనట్టుంది. చుక్క పిట్టలు కూడా ఇక్కడ లేదన్నమాట. వాసన చూస్తేనే తెలుస్తుంది. ఒకప్పటి ఇక్కడికి రావాలంటేనే జనాలు క్యూలు కట్టేవారు. బహుశా ఇక్కడ రేట్లు ఏమైనా పెరిగాయేమో. ఏదైతే నాకు భలే మంచి ప్లేస్ దొరికింది. ఎండ తగలకుండా హాయిగా పడుకోవడానికి ఇంతకంటే లగ్జరీ స్పాట్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అటు కార్ల సౌండ్లు లేవు, ఇటు బైక్ హారన్లు లేవు. నన్ను తోలు నాదుడే లేడు ఇక్కడ. ఈ బంకుకు పెట్రోల్ వచ్చే దగ్గర ఇదే నా అడ్డ. ఇక నేను ఇక్కడ కాసేపు కొనుక్కు తీస్తా. ఉర్రద్దు అక్కడ. జామకాయలు తింటే జలుబైతది, కాకరకాయ తింటే చేదుగుంటది. కొబ్బరి పండు భలే దొరికింది, ఇక్కడనే కూర్చొని తింటాను. విడయ్యద్దు. ఏదో ప్రైవసీగా పబ్లిక్ లో కాకుండా ఇక్కడ మీద కూడా కూర్చొని జాగ్రత్త తింటే వాళ్ళు వీడియోలు ఇస్తాడు. బ్రో, నీకేలే చెప్పేది, వీడియో తీయద్దు. పోలీసులకు పట్టియాలని చూస్తానేమో వీడు. నున్నగా బరికి పారేద్దాంరా మనం వీళ్ళని. ఒక్కొక్కరిని ఉంచనే ఉంచద్దు మనం ఇక్కడ ఏరియాలో. మా ఓనరు ఇయ్యాల చికెన్ తెస్తాడు, ఎంజాయ్ చేస్తాను నేను, ఎంజాయ్ చేస్తాను. ఓనరు తెచ్చే చికెన్ కోసం ఎంజాయ్ చేస్తాను నేను. ఇది సురేష్ గారు ఏరియా అనుకుంటా. పోతానులే ఉండప్ప. ఏం కొడతారు నన్ను, ఇష్టం వచ్చినట్టు తిడతారు. రాయిలతోటి కొడతారేమో. పో, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఇది నా ఏరియా. మా మమ్మీ లేని టైంలో వచ్చి ఆగం చేయదు నువ్వు. అసలే ఒంటరిగా ఉంటాన్నా. నున్నగా కొరికి పారేస్తుంది మా మమ్మీకి తెలిస్తే. ఈ చిన్నోడు గింత కూడా లేడు, నన్ను బండ బూతులు తిడతాను. ఇలాగోలా పోతాను. ఇక్కడ ఉంటే తిట్టకుండా ఉంటానా ఏంటి? పో అక్కడ, నున్నగా బరుకుతాను. ఏందో ఏమో వీడు, ఎప్పుడు మా ఏరియాలకే వస్తాడు మా మమ్మీ లేని టైంలో. నోరు మూసుకుని ఉండ అక్కడ, పోతాను గాని. నువ్వైతావో, నువ్వు పోతానే కదా నేను నోరు మూసేది. మళ్ళా ఇట్లా వచ్చా నువ్వు. అత్త నున్నగా బరికి పారేస్తుంది మా మమ్మీ, ఏమనుకున్నావా?